బాబావారు ఒక మాట అన్నారు, యు లుక్ టు మీ, ఐ లుక్ టు యూ అని. అది ఈనాడు నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నిరూపించారు. గత కొంతకాలంగా కొందరు నీచులు బాబావారి మీద అసత్య ఆరోపణలు చేశారు. అది తప్పు అని వారిని అడ్డుకున్నందుకు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారి మీద కూడా దుమ్మెత్తి పోస్తూ మహర్షి వారిని విమర్శించడం మొదలుపెట్టారు. వీరి నీచమైన వైఖరిని చూపిస్తూ మహర్షి వారి మీద లేనిపోని నిందలు వేశారు. మరి సాయినాథుడి కోసం నిశ్చలంగా నిలిచిన శిష్యుడిని సాయినాథుడు విడుస్తారా? తోడుగా నీడగా నిలిచారు. నీకోసం నేనున్నాను అని ఎందరినో తోడుగా పంపారు. యువత సైతం ఈరోజు సాయినాథుని విమర్శించే వారిని హెచ్చరిస్తూ వారి నినాదాలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మార్మోగిన నినాదాలు ఇవి. షిరిడీ సాయిబాబాపై సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదం రోజు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత కాలం అంటే ఒక సంవత్సరం కాలం నుండి షిరిడీ సాయిబాబా గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం సమాజంలో చాలా చూస్తున్నాము. కోట్లాది మంది భక్తులు కలిగిన ఆరాధ్యంగా పూజించే మన షిరిడీ సాయిబాబా గురించి సాయిబాబా దేవుడు కాదు, ఇట్లా ఫకీరు, ముస్లిం అని కొంతమంది వ్యక్తులు సాయిబాబానే టార్గెట్ చేసుకుని మాట్లాడడం మనం చూస్తున్నాము. దాని మీదనే ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా షిరిడీ సాయిబాబా మీద అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతారో వాళ్ళ మీద వారికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇటువంటి ఏ విధమైన చర్యలు గాని, అసత్య ఆరోపణలు గాని మీరు మరొకసారి కనుక చేస్తే దీని మీద తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడమని, రాజ్యాంగం ఏ విధంగా అయితే ఉందో అందులో భాగంగానే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. షిరిడీ సాయి మీద జరుగుతున్నటువంటి ఆ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా ఉద్యమాల గడ్డ నుండి షిరిడీ సాయి ట్రస్ట్ నుండి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ఈ రోజు ఆహార కొరతను తీరుస్తూ ఉన్నది షిరిడీ సాయి ట్రస్ట్ అనేది. అలాంటి షిరిడీ సాయి మీద ఆరోపణలు చేస్తూ ఆయన దేవుడు కాదంటూ షిరిడీ సాయి యొక్క మనం తాత్పర్యం చూసినట్లయితే మనిషిని మనిషిగా బ్రతకమన్నాడు, ప్రతి మనిషితోని మమేకం కమ్మన్నాడు. ఆయన సామాజిక సమ్మేళనానికి ప్రతిరూపం షిరిడీ సాయి. అలాంటి షిరిడీ సాయి మీద ఈ రోజున డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతోనే దీన్ని ముందుకు తీసుకొస్తూ సమాజంలో చీలికలు తీసుకురావాలని చెప్పేసి ఏర్పరుస్తున్న ఒక చర్యే ఈరోజు జరుగుతున్న దాడులు. దీనికి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజల లోపల ఒక వ్యతిరేకతను, ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాన్ని ప్రజలందరూ అప్రమత్తతో కనిపెడుతూ అలాంటి వాళ్లకు తగిన శాస్తి కూడా చెప్పాలని నేను ఉస్మానియా గడ్డ నుండి వేడుకుంటున్నాను. లింగస్వామి గౌడ్, వద్దాల మల్లేష్, యుగేంధర్, రమేష్, అంజీ, శ్రీధర్, శ్రీకాంత్, ఆనంద్, హరీష్, మహేష్, సురేష్, సతీష్, విక్రమ్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసాయి సేన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సాయినాథుని కోసం నిలబడ్డారు. మహాపీఠానికి వచ్చి మరీ వారి మద్దతు తెలిపారు. వీరి యొక్క సత్యం కోసం నిలబడాలి అనే ఆశయం ప్రశంసనీయం. అందరికీ నమస్కారం. నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు మన గురూజీ ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టి గురూజీ గారికి మా యొక్క మద్దతును ప్రకటించడానికి మేము ఇంతమంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాలతోని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా షిరిడీ సాయి గారి గురించి ఏదైతే ఒక 8 మంది వ్యక్తులు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ, దిగజార్చి మాట్లాడడం, అనేక మంది సాయి భక్తులని బాధకు గురి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము నిజమైన షిరిడీ సాయిని నిత్యం పూజించే భక్తులుగా మరియు ఈరోజు రమణానంద మహర్షి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు, ఇవి నిజం కాదు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు రమణానంద మహర్షి గారికి మా యొక్క మద్దతుని ఈరోజు ఈ సభాముఖంగా ప్రెస్ మీట్లో ప్రకటిస్తున్నాము. పత్రికా మిత్రులు,
నా పేరు ఆవుల మల్లేష్. నేను మంచాల మండలం ఎక్స్ వైస్ ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని సాధించడం కోసం అన్ని కులాలని, అన్ని వర్గాలని వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా ఎవరెవరు ఏ రకమైన మతాన్ని స్వీకరించినా, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పెట్టడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా నేను ఎన్నడూ ఈరోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది. అంత పెద్ద గురువు మీద, ఒక మహర్షి మీద కొంతమంది ఆకతాయిలు నిందా ప్రచారం చేయడం, షిరిడి సాయిబాబా పేరు పెట్టిండని, ఆయన ఫోటో పెట్టిండని మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ వివేచనకే వదిలేస్తున్నాం. కానీ అంత పెద్ద గురువుని ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు. రెండోది, సాయిబాబా గారు అంటే మనకు దేవుడుగానే తెలుసు. ఆయన 1838 నుంచి 1838 నుంచి 1918 వరకు భారతదేశం, ఉత్తర భారతదేశంలో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కుల మతాలకే అతీతంగా సేవ చేసినటువంటి నాయకుడు, ప్రజలను విశ్వాసం పొందినటువంటి దేవుడు కాబట్టి ఆయన దేవుడుగానే చూస్తారు. అందుకనే ఆయనకు షిరిడీలో దేవాలయం కట్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా షిరిడీ వెళ్ళి మొక్కొస్తున్నామంటే ఆయన దేవుడు కదా. మరి ఆయనని ఈ ఆశ్రమంలో పెట్టుకుంటే ఎందుకు కించపరచాలి? దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు ఒక మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు, ఒక నమ్మకానికి, ఒక సహనానికి సూచికగా ఉన్నటువంటి ఒక మన షిరిడి సాయిబాబా గారి మీద ఆ రకమైనటువంటి చివాకులు అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గారి మీద మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఆయనకు, ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మా కమిటీ తరపున మేము పూర్తి మద్దతును తెలియజేస్తూ ఆయనకు ఎల్లవేళలా అండదండలుగా మేము ఉంటామని చెప్పి మేము చెప్తూ నేను ముగిస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూర్ల జానే గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, లా స్టూడెంట్ని. అయితే ఈరోజు ఈ ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే షిరిడి సాయిబాబా గురించి కొంతమంది పొగరుగా అహంకార బుద్ధితో వారు దేవుడే కాదు, వారి భక్తుల యొక్క, మాలాంటి భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే క్రమంలో ఈ భారతదేశంలో ఎన్నో షిరిడి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. ఆ నిర్వాహకులు కానీ, భక్తులు కానీ ఏ ఒక్కరు వారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనాన్ని వహించడం జరిగింది. ఆ క్రమంలో సిద్ధగురు రమణానంద మహర్షి గారు వారు ఒక బుక్కుని రాశారు. శతప్రశ్న సంధానం అనే బుక్కును రాసి, ఎవరైతే షిరిడి సాయిబాబా గురించి, సాక్షాత్తు ఆ భగవంతుని గురించి తప్పు మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడే మూర్ఖులు ఈ పుస్తకాన్ని చదువుకుంటే వారికి వారి యొక్క మహిమలు, అదేవిధంగా వారి యొక్క ప్రశంస తెలుస్తుందని సిద్ధగురు రమణానంద మహర్షి గారు దీనిపైన మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మాలాంటి ఎంతోమంది యువభక్తులు, రోజు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మాలాంటి విద్యార్థులు అందరూ ఎవరైతే దాన్ని తిప్పికొడుతున్నారో వారికి సహకరించాలనే
ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ఓపిక పట్టినాం. కానీ సిద్ధగురు రమణానంద మహర్షి గారు మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలడని మేము విశ్వసించి వారికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి లోకం మరియు యువజన లోకం మేమందరం సిద్ధగురువు గారికి స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాయిబాబా భక్తులుగా శివభక్తులుగా మేము ఇక్కడికి విచ్చేసినాం. మా మద్దతు ఎల్లవేళలా మా రమణానంద మహర్షి గారికి, అదేవిధంగా సాయిబాబాను వ్యతిరేకించే శక్తులకు ఎవరైతే పోరాటం చేస్తారో వారందరికీ మా శివసాయి సేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం సాయిబాబా భక్తులతో, అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, శివభక్తులు కానీ, శ్రీరామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు అహంకారంగా అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుచూ ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండలు వేముల, సోషల్ యాక్టివిస్టు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి ఈ యొక్క గొప్ప ఆశ్రమం ఏదైతుందో, మరి ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఆధ్యాత్మిక చింతనకు నిలవైనటువంటి ఈ యొక్క రమణానంద మహర్షి ఆశ్రమంలో చాలామంది సేద తీరుతున్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి సమానమైనటువంటి అందరినీ గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో చూస్తే ఆయన నెలకొల్పినటువంటి మహనీయులు ఎంతోమంది ఇక్కడ దేవుళ్ళు దేవతలు విగ్రహాల రూపంలో మరి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇదొక మ్యూజియం లాగా, ఆశ్రమం లాగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, రమణానంద మహర్షి గారి శ్రేయోభిలాసులు, ఆయన అభిమానులు, ఆయన అంటే భక్తి పర్వంతో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ సాయిబాబాకు సంబంధించినటువంటి విమర్శలు ఏదైతే కొంతమంది పని కట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఇలాంటి విమర్శలు వ్యాఖ్యలు చేసినటువంటి అవి పద్ధతి కాదు. అలాంటి మాటలు, ఎందుకంటే ఒక దేవునిగా పూజించబడేటువంటి సాయిబాబా భక్తులందరికీ మనోభావాలు దెబ్బతినేలాగానే ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు. కాబట్టి అలాంటి వాటిని ఈ సమాజం మీద మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దనే దానికి నిదర్శనంగానే ఇక్కడ వాళ్లకు గుణపాఠం చెప్పేలాగా మరి ఇక్కడ రమణానంద మహర్షికి మరి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళందరి తరపున ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఈ సమాజానికి మంచిది కాదు. ఏదైనా ఉంటే ఇంకా మీరు ప్రత్యక్షంగా వచ్చి కలవచ్చు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే మాట్లాడవచ్చు, చర్చలు చేసుకోవచ్చు తప్ప సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే మాటలు అవి సమాజాన్ని పెడదోవ పట్టేటువంటి విధంగా ఉంటాయి, మనుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా డెలికేటెడ్ అయినటువంటి విషయంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే మరి మహర్షి గారికి క్షమాపణ చెప్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనము రమణానంద మహర్షి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి వచ్చినామని మీకు అందరికీ తెలియజేస్తూ నమస్తే. మీ ఈ అడుగు ఎందరో హైందవులను ఉత్తేజితులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ సాయి భక్తి, మీ సనాతన ధర్మసేవ అనుసరణీయము. మీలాంటి వాళ్ళు ఎందరో ముందుకొచ్చి హైందవ యువత హైందవం కోసం యువ యోధులుగా నిలబడతారు అని భావిస్తున్నాను. హైందవ యువ సోదరులారా, నిజం కోసం నిలబడదాం, సనాతన జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేద్దాం.